హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక రోజు. అదే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. సింధూరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధూరం. మొన్న అమాయకంగా పహల్గామా దాడిలో 28 మంది చనిపోయారు కదా అబ్బాయిలు. సో వాళ్ళ భార్యలకు నుదిటి మీద సింధూరం పోయినట్టు కదా, భర్త చనిపోతే. సో దానికోసమని మన ఇండియన్ గవర్నమెంట్ దానికి ఈ ఆపరేషన్ కి ఆ పేరు పెట్టింది, ఆపరేషన్ సింధు అని. మనల్ని అయితే ఎట్లా హిందువు అని చంపిర్రో అలాగే మనం కూడా వాళ్ళకి ఒక స్ట్రైక్ ఇచ్చినాం, చిన్నది సర్జికల్ స్ట్రైక్ లాగా. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది. అండ్ మన దేశానికి మోడీ గారు ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ విషయంలో నేనైతే ఒప్పుకుంటా. ఎందుకంటే అన్యాయంగా 25 మందిని చంపారు కదా. సో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ 70 మెంబర్స్ దాకా చనిపోయారు. సో ఇదే జరుగుతుంది. అంటే ప్రాణానికి ప్రాణం, ప్రాణానికి ప్రాణం, దెబ్బకు దెబ్బ, ఇట్లాంటివే జరుగుతాయి. అండ్ సో ఆ ఉగ్రవాద సంస్థల్ని సెలెక్టెడ్ చేసి మరి మన ఇండియన్ ఆర్మీ మాత్రం ఖచ్చితంగా నేలమట్టం చేసేసింది. సో పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ ఉగ్రవాద సంస్థ మాది అని ఒప్పుకున్నా వాళ్ళకే ప్రాబ్లం, ఒప్పుకోకపోయినా వాళ్ళకే ప్రాబ్లం. మనకైతే చాలా దేశాలు సపోర్టెడ్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇజ్రాయిల్, అమెరికా, రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీసే మనకు సపోర్టెడ్గా ఉన్నాయి. సో మన ఇండియాని టచ్ చేయాలంటే చాలా దేశాలకి భయం అవుతుంది. అందులో ఒకటి పాకిస్తాన్కి పడిపోతుంది.